ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్ చెప్పండి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మన దేవుని గురించి, ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం వలన ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రియులారా, మన జీవితాల్లో కృపయు సమాధానము విస్తరించాలి అంటే మన జీవితంలో ఏం చేయాలో తెలుసా? యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానం మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. ఆమేన్. యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఒక వ్యక్తికి కృప వెంబడి కృప విస్తరించేదిగా ఉంటది. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం పొందటం వలన ఆ వ్యక్తి జీవితంలో సమాధానం విస్తరిస్తుంది. ఆమేన్. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో కూర్చున్న మన జీవితాల్లో లోకం విషయంలో ఎంతో అనుభవం ఉంది. కొంతమందిని మనం అడిగితే, అయ్యా నీకు దేంట్లో అనుభవం ఉంది అంటే, ఇప్పుడు నందుని అడిగామనుకోండి, నందు ఏముంటాడో తెలుసా? నా కారు తోలటంలో 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్. ఎంత? 20 ఏళ్ల అనుభవం ఉందయ్యా అని ఆయన అనుభవాన్ని చెప్తాడు. కొంతమందిని అడిగామనుకో, నాకు వ్యాపారం చేయటంలో అనుభవం ఉందయ్యా అని చెప్తారు. మరికొందరిని అడిగామనుకో, అయ్యా నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా, వ్యవసాయం చేయటంలో నాకు అనుభవం ఉందని చెప్తారు. ఈ రోజున మరికొంతమందిని అడిగామనుకోండి, అయ్యా నా జీవితంలో దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసా? పెళ్ళిళ్ళు చేయటంలో ఎక్స్పీరియన్స్ ఉంది. దేంట్లో? పెళ్ళిళ్ళు చేయటంలో ఎక్స్పీరియన్స్ ఉంది. నీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందమ్మా అంటే, నేను వంటలు చేయటంలో మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన దాన్ని, అంటే అనుభవం ఉంది. ఏమని చెప్తావు? వంటలు చేయటంలో చేయి తిరిగిన దాన్ని, అనుభవం కలిగిన దాన్ని. అమ్మా మరి నువ్వు దేంట్లో ఎక్స్పీరియన్స్ అంటే, నేను పచ్చళ్ళ పట్టడంలో ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ ఉందయ్యా అని చెప్తావు. కానీ లోక సంబంధమైనటువంటి వాటిలో అనుభవాన్ని సంపాదిస్తాం.
ప్రియులారా చూడండి, ఒక వ్యక్తి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే ఈ రోజున ఏమడుగుతారో తెలుసా? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. ఏ సర్టిఫికేట్? నువ్వెక్కడ చేసావు, ఇంతకుముందు నువ్వెక్కడ పని చేసావు అని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. అంటే అనుభవాన్ని అడుగుతారు. ఇప్పుడు చూడండి, కొంతమంది సిస్టర్స్ నర్సింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నర్సింగ్ చేస్తున్నారు. వారు ఏమని చెప్తారో తెలుసా? పలానా హాస్పిటల్లో నేను 3 సంవత్సరాలుగా హెడ్ నర్స్గా చేశాను. ఏ నర్స్గా? నాకెంత ఎక్స్పీరియన్స్ ఉంది? 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందయ్యా అని చెప్తారు. ఈ రోజున చూడండి, నువ్వు పలానా జాబ్కి నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, పలానా బ్యాంకులో నేను ఇన్ని సంవత్సరాలు నేను పని చేశానయ్యా, ఇన్ని సంవత్సరాలుగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తారు. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవటానికే అనుభవ జ్ఞానం అడుగుతూ ఉంటే, మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో కృపను, సమాధానాన్ని నీవు సంపాదించుకోవాలంటే, కృపను, సమాధానము నీ జీవితంలో విస్తరించాలి అంటే నువ్వేం సంపాదించాలో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. ఆమేన్. ఎవరిని గురించిన? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించేవారుగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవులు ఎంతమంది యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు? భక్తులు మందిరానికి వస్తారు, ఆరాధనలో పాల్గొంటారు, పాటలు పాడతారు, పరిచర్య చేస్తారు. అయ్యా, యేసయ్యను గురించి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యేసయ్యను గురించి నీ అనుభవం ఏంటి అని అడిగితే నువ్వేమని చెప్తావు? నీ ప్రభువును గురించి నువ్వేం చెప్పగలుగుతావు? యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానాన్ని ఎంతగా నువ్వు సంపాదించుకున్నావు? నువ్వెంతగా సంపాదించుకుంటావో అంతగా కృప విస్తరిస్తుంది. నువ్వెంతగా యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటావో అంతగా సమాధానం విస్తరిస్తుంది. ఏం విస్తరిస్తుంది? సమాధానం. ఈ రోజున చాలా మంది జీవితాల్లో అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు తెలుసా? సమాధానం లేదా, శాంతి లేదా. కుటుంబాల్లో ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, మంచి రాబడి ఉంది, కానీ ఏం లేదో తెలుసా? సమాధానం లేదు. ఏం లేదండి? సమాధానం లేదు. భార్య భర్తల మధ్యన సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన సమాధానం లేదు, అత్తకి కోడలికి మధ్యన సమాధానం లేదు. ఈ రోజున బంధుమిత్రాదులతో, అన్నదమ్ములతో సమాధానం లేదు, తోటి విశ్వాసికి మధ్యన సమాధానం లేదు. క్రైస్తవులే మీరు. ఎవరు? క్రైస్తవులమే. క్రీస్తుని అనుసరించినట్లుగా మనము పేరు పొందిన వారమే. కానీ యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానాన్ని ఎంతగా మీరు సంపాదించారు? మీరు ఎంతగా సంపాదిస్తారో అంత కృపను పొందుకుంటారు. ఎంతగా సంపాదిస్తారో అంత సమాధానంగా మీరు ఉండగలుగుతారు. ఆమేన్. అంత సమాధానంగా ఉండగలుగుతారు. మీ జీవితాల్లో యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానం నీకుందా? యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానం ఏమని చెప్తావు యేసయ్యను గురించి? బైబిల్లో భక్తులు మనం చూసినట్లయితే, బైబిల్లో భక్తులను మనం చూసినట్లయితే, బైబిల్లో ఆగరు మనకు కనపడుతుంది. ఎవరండి? ఆగరు దేవుని గురించి ఏం మాట్లాడిందో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడా. ఆమేన్. ఏమని చెప్పింది? చూచుచున్న దేవుడు. ఆయన గురించి ఆమె సంపాదించుకున్న అనుభవం ఏంటో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు, నా స్థితిని ఆయన ఎరిగిన దేవుడు, నన్ను చూస్తున్నాడు. ఒక భక్తుడు అంటాడు, ఏమని పాడతాడో తెలుసా? ఆయన ఏమని పాడుతున్నాడో తెలుసా? ఏమని పాట పాడాడు అంటే, కూర్చుండుట
లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నిన్ను ఆదరించావు. కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. ఆమేన్. ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వు చూచున్న దేవుడు అయ్యా. ఆ భక్తుని అనుభవం ఏంటో తెలుసా? అయ్యా నన్ను చూస్తున్నా దేవుడో, అయ్యా నువ్వు పరిశోధించి నన్ను తెలుసుకున్న దేవుడో ప్రభువా. నేను కూర్చుండుట, నేను లేచి ఉండుట, ఇదిగో నా జీవితంలో సమస్తాన్ని నువ్వు చూస్తున్నావు. నువ్వు చూస్తున్నావు. నేను తల్లి గర్భములో పిండమనై ఉండగానే నువ్వు నన్ను చూసావయ్యా. ఏమన్నాడు? తల్లి గర్భములో నేను పిండమునై ఉండగానే నన్ను చూసిన దేవుడు అని భక్తుడు పాట రాసుకున్నాడు. ఆగర్ చెప్తుంది, ఏమని చెప్తుందో తెలుసా? భర్త చేత విడువబడి, భర్త ప్రేమను నోచుకోకుండా, భర్త చేత వెలివేయబడిన స్థితిలో అరణ్యములో ఒంటరిగా కన్న కొడుకు యొక్క మరణాన్ని చూడలేక అల్లంత దూరంలో ఏడుస్తూ, అయ్యా ఈ చిన్నవాణ్ణి మరణాన్ని నేను చూడలేనయ్యా అని ఏడుస్తూ ఉన్నటువంటి ఆగరును దేవుడు చూశాడు. ఆమేన్. ఏం చూశాడు? ఆగర్ని చూశాడు. ఆగర్ని పిలిచి, అమ్మా ఆగరు నీకేమొచ్చింది? ఇదిగో ఎదురుకుండానే నీళ్ల ఊట ఉంది కదా, ఆ నీళ్ల ఊటలో నుంచి నీళ్లు తీసుకువెళ్ళి ఇస్మాయిలుకు పట్టించు. ఆయన నేను గొప్ప జనంగా చేస్తాను. ఆ బిడ్డను గురించి నువ్వేమి భయపడమాకో, ఆ బిడ్డను గురించి నువ్వేమి కలవరం చెందమాకో, ఇదిగో గొప్ప జనాంగంగా నేను చేస్తాను అని ఆగరుతో మాట్లాడాడు దేవుడు. ఆమేన్. అప్పుడు ఆగరు ఏమని చెప్పిందో తెలుసా? నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. ఏమంది? ఆగర్ని అడిగితే దేవుని గురించి ఏం చెప్తుందో తెలుసా? ఆయన నా స్థితిగతులను చూసిన దేవుడు. ఆమేన్. నా యొక్క భయానికమైన పరిస్థితుల్లో, నా ఒంటరి స్థితిలో నన్ను పలకరించిన దేవుడు, పలకరించిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని ఆగరు తన అనుభవాన్ని చెప్తుంది. దేవుని గురించి తన అనుభవాన్ని చెప్తుంది. మరి నువ్వేం చెప్పగలుగుతున్నావు? దేవుని సన్నిధికి వచ్చిన నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నీ అనుభవం ఏంటి? దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు దేవునితో నీకున్న సంబంధం ఏంటి? దేవునితో ఉన్న సత్సంబంధం ఏంటి? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నీ ఎక్స్పీరియన్స్ను బట్టే దైవశక్తిని పొందుకుంటావు. నీ భక్తికి నీ జీవితానికి కావలసినవన్నీ దేవుని నుండి పొందుకోగలుగుతావు. అంతేకాదు నీ జీవితంలో కృప విస్తరిస్తుంది. ఏం విస్తరిస్తుంది? కృప విస్తరిస్తుంది. నువ్వు దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని ఎంతగానైతే నువ్వు సంపాదించుకుంటావో అంతగా నీ జీవితంలో సమాధానం విస్తరిస్తుంది. ఆమేన్. సమాధానం విస్తరిస్తుంది. మరి ఈ రోజున యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానం ఎంత ఉంది నీకు? ఎంత ఉందండి? ఎంత ఉంది? అబ్రహాముని అడిగామనుకో, అయ్యా దేవుని గురించి నీ అనుభవం ఏంటి అంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఉన్నవాడు అనువాడు. ఆమేన్. ఏమంటాడు? ఉన్నవాడు అనువాడు. దేవుడు ఉన్నవాడు అనువాడు. అంతేకాదు ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన గురించి ఏమని చెప్తాడో తెలుసా? అబ్రహాం ఏమని చెప్తాడో తెలుసా? ఆయనే చూసుకునివాడా. ఆమేన్. ఏంటి? ఆయనే చూసుకునివాడా. యెహోవా ఈరే. ఏమంటాడు? యెహోవా ఈరే. అయ్యా నా భక్తికి కావలసినవి, నా జీవితానికి కావలసినవి, నా కుటుంబానికి కావలసినవి ఆయనే చూసుకుంటాడు.
ఏమని చెప్తాడు? ఆయనే చూసుకుంటాడు అని అనుభవపూర్వకంగా అబ్రహాము దేవుని గురించి చెప్పగలుగుతాడు. ఆమేన్. మరి నువ్వు చెప్పగలుగుతావా? నువ్వేం చెప్పగలుగుతావు? నీ దేవుని గురించి నువ్వేం చెప్పగలుగుతావు? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇన్నేళ్ల మందిరానికి వస్తున్న నీ జీవితంలో, ఇన్నేళ్ల క్రైస్తవ జీవితంలో యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానం ఏంటి? అనుభవ జ్ఞానం ఏంటి? నువ్వేం చెప్తావు? అబ్రహాం చెప్తున్నాడు, ఆయన యెహోవా ఈరే. ఏంటండి? యెహోవా ఈరే. ఆయనే చూసుకునే దేవుడా, సమస్తాన్ని చూసుకునే దేవుడా. ఆఖరి చెప్తుంది, ఏమని చెప్తుందో తెలుసా? ఆయన చూసుకున్న దేవుడా. ఏం చెప్తుంది? నా స్థితిగతులను చూసిన దేవుడు అని ఆఖరి చెప్తుంటే, నా జీవితానికి, నా భక్తికి, నా విశ్వాసానికి కావలసినవన్నిటినీ ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూచుకుంటాడు అని అబ్రహాము చెప్పగలుగుతున్నాడు. అబ్రహాము దేవుని గురించి ఏమని చెప్తాడో తెలుసా? ఆయన ఉన్నవాడు అనువాడు. ఆమేన్. ఏ దేవుడండి? ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఒకప్పుడు నేను నిజ దేవుని కోసం నేను అన్వేషిస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను దర్శించిన వాడుగా ఉన్నాడు. పేరు బట్టి నన్ను పిలిచిన దేవుడుగా ఉన్నాడు. ఇదిగో నా స్థితిగత, నేనున్నటువంటి ప్రాంతం నుండి, నేనున్న పరిస్థితుల నుండి నన్ను విడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. విడిపించిన దేవుడుగా ఉన్నాడని అబ్రహాము దేవుని గురించి సాక్ష్యం చెప్పగలుగుతాడు. దేవుని గురించిన అనుభవ జ్ఞానం అంటే దేవుడు ఉన్నవాడు అనువాడు. ఇదిగో నేను విగ్రహారాధకుడిగా ఉన్నప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడు ఆ విగ్రహారాధన నుండి నన్ను విడిపించిన దేవుడు. ఏ దేవుడండి? నన్ను విడిపించిన దేవుడు, నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు, నా జీవితానికి కావలసినవన్నీ చూచుకునే దేవుడు. ఆమేన్. ఆయనే యెహోవా ఈరేగా చూచుకొను దేవుడని ఆయన తన అనుభవాన్ని చెప్పగలుగుతాడు. నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావు అండి? నువ్వేం చెప్తావు? నీ అనుభవం ఏంటి? ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో కృప విస్తరించకపోవటానికి, సమాధానం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ దేవుని గురించిన అనుభవ జ్ఞానం నీకు లేదు. ఆమేన్. లేదు. అందుకనే సమాధానం లేనిదానిగా ఈ రోజున కృప పొందుకోవట్లేదు కాబట్టి నీ జీవితంలో కార్యాలు జరగట్లా. ఏం జరగట్లా? కార్యాలు జరగట్లా. కృప గురించి పాడతావు, కృప గురించి పాటలు పాడతావు, కానీ ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నీకు లేదా? ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం లేదా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కీర్తనల గ్రంథం 18వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ప్రభు నాకు కొన్ని మాటలు వెలిగించాడు. చూడండి, దావీదు దేవుని గురించి ఏం చెప్తున్నాడో తెలుసా? దావీదు దేవుని గురించి చెప్తున్న మాటలు మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఏమంటున్నాడండి? ఎన్ని మాటలు చెప్తున్నాడు? దేవుని గురించి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నా బలమై ఉన్నాడు. ఆమేన్. ఏమై ఉన్నాడు? నా బలమై ఉన్నాడు. ఆయన నాకేమై ఉన్నాడో తెలుసా? నా శైలము. ఏమంటున్నాడు? శైలము అంటే ఆధారశిల. శైలము అనే మాటకు ఆధారశిల. నా జీవితానికి ఆధారం ఎవరో తెలుసా? నా దేవుడే. ఆమేన్. నా జీవితానికి ఆధారం దేవుడే. ఇదిగో నేనున్న ఈ పరిస్థితులకు దేవుడే ఆధారం. నా జీవితానికి నా బలం. ఇదిగో నేను సింహాన్ని చంపటానికైనా, ఎలుగుబంటిని చంపటానికైనా, ఇదిగో గొలియాతును చంపటానికైనా, ఫిలిష్తీయుల అందరినీ హతమార్చటానికైనా నా బలం ఎవరో తెలుసా? దేవుడే. ఏమంటున్నాడు? దేవుడే. దేవుడే నా బలం. ఆయన దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడే నా జీవితానికి ఆధారశిల. ఏమంటున్నాడండి?
ఆధారశిల. దేవుడే నాకు కోటగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఏ శత్రువు తన్ని సమీపించకుండా దేవుడు ఎలా ఉన్నాడంట తెలుసా? ఒక కోటగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? కోటగా ఉన్నాడు, సంరక్షకుడుగా ఉన్నాడు. ఆయన చెప్తాడు తర్వాత మాట ఏమంటాడు తెలుసా? నా ఉన్నత దుర్గం, నా ఉన్నత దుర్గము నా దేవుడు, నా ఆశ్రయించిన నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. ఏమంటున్నాడండి? నన్ను రక్షించువాడండి. నా కోటగా ఉన్నాడు ఆయన. ఇంకెలా ఉన్నాడు తెలుసా? నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ఆమేన్. దేవుని గురించి ఆయన అనుభవ జ్ఞానాన్ని చెప్తూ, అయ్యా నా బలమైన, నా ఆధారమైన, నా రక్షణ అయినా, ఏమంటున్నాడండి? నా రక్షణ అయినా, నా కాపుదలైన, నా క్షేమమైన నా దేవుడే. ఏమని చెప్తున్నాడండి? నా దేవుడే. ఆయన అనుభవాన్ని సంపాదించాడు. నేను క్షేమంగా ఉండటానికి, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు వెంట వస్తానికి కారణం ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి. ఏముంటాడండి? యెహోవా నా కాపరి. ఆయన నా కాపరిగా ఉన్నాడు కాబట్టి, ఆయన నడిపింపులో నేనున్నాను కాబట్టి, ఆయన సంరక్షణలో నేనున్నాను కాబట్టి కృపాక్షేమములు వెంట వస్తున్నాయి. ఏమి వెంట వస్తున్నాయి? కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి, నా వెంట వస్తున్నాయి అని దావీదు దేవుని గురించి చెప్పగలుగుతున్నాడు. ఆయన అనుభవం ఏంటంటే, దేవుణ్ణి గురించిన అనుభవం ఏంటయ్యా అంటే, దేవుడే నాకు బలం. ఏంటండి? దేవుడే నా బలం, దేవుడే నా ఆధారం, దేవుడే నా రక్షకుడు, దేవుడే నా రక్షణ దుర్గం. ఏమంటున్నాడండి? ఒక దుర్గం ఆయనే. కేడెము అంటే ఆయుధాలు నాకు తగలకుండా డాలుగా ఉపయోగపడతాడు. ఎలా ఉంటాడండి? డాలుగా ఉంటాడు. ఆయన నా కాపరిగా ఉంటాడు. ఆయన నా కాపరి అయి ఉన్నాడు కాబట్టి పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు. ఆయన నా కాపరి అయి ఉన్నాడు కాబట్టి ఇదిగో శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు. ఆయన నా కాపరి అయి ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు. ఏం లేదు? నాకు భయం లేదు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఆయన అనుభవం ఏంటో తెలుసా? ఆయన అనుభవం ఏంటో తెలుసా? దేవుడే తనకి కాపరిగా ఉన్నాడు, దేవుడే తనకి ఆధారంగా ఉన్నాడు, దేవుడే తన యొక్క బలమై ఉన్నాడు. స్ట్రెంగ్త్ ఏమై ఉన్నాడు? బలం. మరి నీ జీవితంలో యేసయ్యను గురించిన అనుభవం ఏంటి? ఈరోజున నీ అనుభవం ఏం చెప్తావు? నేనేం చెప్తానో తెలుసా? నా క్షేమాధారం ఆయనే. ఏమని చెప్తా? నా క్షేమాధారం ఆయనే, నా ఆధారం ఆయనే, ఇదిగో నాకున్న ధైర్యము ఆయనే, నా బలం ఆయనే, నా బలము ఆయనే. అందుకే నేను పాట రాసుకున్నా. ఏం పాట రాసుకున్నానో తెలుసా? నాకున్న ధైర్యమా నా యేసయ్యా, నాకున్న బలము నీవే యేసయ్యా, నాకున్న ధైర్యమా నా యేసయ్యా, నాకున్న బలము నీవే యేసయ్యా. హల్లెలూయా. ఈ రోజున నా బలము, నా ధైర్యం ఎవరయ్యా అంటే నా యేసయ్య. ఆమేన్. ఇప్పుడు చెబుతాను, నా క్షేమాధారం ఆయనే. ఏంటండి? నా క్షేమాధారము ఆయనే. నా ప్రతికూల పరిస్థితులను ప్రగతిగా మార్చువాడు ఆయనే అని నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో నీ అనుభవం ఏంటి? యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానం నువ్వెంత సంపాదించుకున్నావు? యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు సంపాదించుకునేవాడగా ఉండాలి. ఆమేన్. మరి ఎంతమంది సంపాదించుకుంటున్నారండి? మందిరానికి వస్తున్నారు, వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం
మనకి కలగట్లేదా? ఆ నిజంగా యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉంటే మన జీవిత విధానం మారిపోతుంది. ఆమేన్. జీవిత విధానం మారిపోతుంది. ఎలా చెప్పగలరయ్యా అంటే ఒక మాట మీకు చెప్తా. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున సమరయ మార్గం గుండా వెళ్తున్నాడట. ఏ మార్గం గుండా? సమరయ మార్గం గుండా వెళుతూ సుకారు అనే ఊరి దగ్గరకు వచ్చాడట. ఏ ఊరి దగ్గరికి? సుకారు అనే ఊరి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన దప్పికొన్నాడట. ఏం కొన్నాడు? చెప్పండి. దప్పికొన్నాడు. ఆయన దప్పికొని ఉంటే మధ్యాహ్నం వేళ నేను ఈ బావి దగ్గర కూర్చుంటాను, ఈ బావి దగ్గరికి ఎవరైనా నీళ్లు తోడుకోవటానికి వస్తే వారిని దప్పిక ఇవ్వమని అడుగుతాను. ఈలోగా మీరు వెళ్ళి శిష్యులతో ఏమని చెప్పాడు తెలుసా? ఆహారాన్ని కొనుక్కరండి. ఏం కొనుక్కరమ్మన్నాడు? ఆహారాన్ని కొనుక్కరండి అని పట్టణంలోనికి పంపించాడు. శిష్యులందరూ కూడా పట్టణంలోనికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు సుకారు అనేటువంటి బావి దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ? సుకారు అనే గ్రామంలో ఒక బావి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? సమరయ స్త్రీ. ఎవరండి? సమరయ స్త్రీ ఎండవేళ మధ్యాహ్నపు వేళ కడవ పట్టుకుని నీళ్లు చేదుకోవటానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకుంటూ ఉంటే యేసయ్య ఆమెను పలకరించి, అమ్మా నేను దప్పికొని ఉన్నాను, నాకు మంచి నీళ్ళు అవుతున్నాయి, కొంచెం నా దప్పి తీర్చు అని అడిగాడు. మంచినీళ్ళు అమ్మ, కొంచెం మంచినీళ్ళు పోయమ్మా అని ప్రభు అడిగితే సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని చూసింది. యేసుక్రీస్తు ప్రభువారిని చూసి, నువ్వు యూదుడు కదా, ఏమంది? నువ్వు యూదుడు కదా, యూదులు సమరయులతో సాంగత్యము చేయరని నీకు తెలియదా? నన్నెలా సమరయ స్త్రీనైన నన్ను ఎలా నీవు మంచినీళ్ళు ఇమ్మని అడుగుతున్నావు అని ప్రభుని ప్రశ్నించింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నిన్ను అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలిస్తే ఆయననే నీళ్ళు ఇవ్వమని నువ్వు అడుగుతావు అని ప్రభు చెప్పగానే ఆమె ఏమందో తెలుసా? అయ్యా, నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా? ఏమంటుందండి? యాకోబు మాకు ఈ బావిని తవ్వించాడు, ఈ బావి లోతైనది, దీంట్లో ప్రతిరోజు నేను వచ్చి నీళ్లు చేదుకుని నేను నా పిల్లలు త్రాగటానికి ఇబ్బంది అయిపోతుంది. మరి నీళ్ళు ఇస్తానన్నావు కదా, నీవు యాకోబు కంటే గొప్పవాడవా? ఆ మాట చదవండి. యోహాను శుభవార్త 4వ అధ్యాయం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు తాగేవాడు, యాకోబు తవ్వించిన బావిలో నీళ్లు తాగేవాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పికొనడు. ఆమేన్. చూడండి, యాకోబు యొక్క బావిలో నీళ్లు తాగేవాడు దప్పికొంటాడు, మరలా దప్పికొంటాడు. 1 గంట తర్వాత 2 గంటల తర్వాత దప్పికొంటాడు. కానీ నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు. అంటే అప్పుడు సమరయ స్త్రీ యేసయ్యను గురించి అనుభవ జ్ఞానాన్ని ఏం సంపాదించిందో తెలుసా? నువ్వు యాకోబు కంటే గొప్పవాడవు. ఏమంది? యాకోబు కంటే గొప్పవాడవు అని యేసయ్యను గురించి తెలుసుకుంది. రెండో మాట ఏం తెలుసుకుందో తెలుసా? ఆయన ఒక ప్రవక్త అని తెలుసుకుంది. ఏం తెలుసుకుంది? చూడండి, ఈ నీళ్లు నేను ఇవ్వాలంటే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ పెనిమిటిని తీసుకురా. ఏమన్నాడండి?
నీ పెనిమిటిని తీసుకురా అంటే అప్పుడు ఏమని చెప్పిందో తెలుసా? అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా. ఏమని చెప్పింది చెప్పండి అందరూ? సమరయ స్త్రీ ఏమని చెప్పిందో తెలుసా? నాకు పెనిమిటి లేడయ్యా అంటే, ఇదిగో అమ్మా పెనిమిటి లేడు అంటున్నావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీవాడు కాదా, 5 కాదు 6 ఉన్నారు, కానీ 6 కూడా నీ పెనిమిటులు కాదు అని ప్రభువు బట్టబయలు చేస్తే ఆమె ఏమందో తెలుసా? నువ్వు ప్రవక్తవయ్యా. ఏమంది చెప్పండి? ప్రవక్తవని తెలుసుకుంది. ఒకటి యాకోబు కంటే గొప్పవాడని తెలుసుకుంది. రెండోది ఆమె ఏం తెలుసుకుందో తెలుసా? ప్రవక్త. ఏంటండి? ప్రవక్త. ప్రవక్త అని తెలుసుకుంది. ఆ మాట చదవండి. అప్పుడు 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఏమని గ్రహించింది? ఒకటి యాకోబు కంటే గొప్పవాడని, రెండోది ప్రవక్త అని. ఏమనండి? ప్రవక్త అని ఆమె తెలుసుకోగలిగింది అనుభవపూర్వకంగా. యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకి కలిగిన అనుభూతి ఏంటో తెలుసా? యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఆమె గ్రహించింది ఏంటో తెలుసా? ఆయన గుర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించింది. ఏం సంపాదించింది? ఇతడు యాకోబు కంటే గొప్పవాడు. యేసయ్య యాకోబు కంటే గొప్పవాడు. రెండోది ఆమె ఏం తెలుసుకుందో తెలుసా? నా జీవితంని సర్వమును ఎరిగినటువంటి ప్రవక్త. ఏమని చెప్పిందండి? ప్రవక్త అని నేను గ్రహించుచున్నాను అని చెప్పింది. మూడో మాట ఏమని చెప్పిందో తెలుసా? నీవు మెస్సయ్యవు. ఏమని చెప్తుందండి? మెస్సయ్య. చూడండి, మెస్సయ్య అని చెప్తుంది. చూడండి ఆ మాట కూడా చదవండి. 24, 25 వచనాలు చూద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆమేన్. ఆమె ఏమని తెలుసుకుందో తెలుసా? క్రీస్తనబడిన మెస్సయ్య. ఏమి తెలుసుకుందామా? మెస్సయ్య, క్రీస్తనబడిన మెస్సయ్య అని తెలుసుకుంది. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె అనుభవం ఏంటో తెలుసా? అతడు యాకోబు కంటే గొప్పవాడని. 2 అతడు ప్రవక్త అని గ్రహించింది. 3 క్రీస్తుని మెస్సయ్య అని ఆమె తెలుసుకోగలిగింది. ఆమె తెలుసుకోగలిగింది. ప్రియులారా, ఆమె ఎప్పుడైతే యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుందో ఆమె జీవితంలో పాప జీవితాన్ని విడిచిపెట్టేసింది. ఆమె చెప్పరా? ఏం విడిచిపెట్టేసింది? పాప జీవితాన్ని విడిచిపెట్టేసింది. నీళ్ల కోసం వచ్చినటువంటి సమరయ స్త్రీ ఆ నీళ్ల కుండను ఆ బావి దగ్గరే వదిలేసి ఊరిలోనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నా. ఏమని చెప్పిందండి? నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను. అతడే మెస్సయ్య. ఆమె చెప్పండి, అతడే మెస్సయ్య అని ఊరి వారిని అందరినీ కూడా యేసయ్య దగ్గరకు నడిపించగలిగింది. ఆమె అనుభవ జ్ఞానం ఏంటో తెలుసా? ఆమె అనుభవం ఏంటో తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత అతడు యాకోబు కంటే గొప్పవాడు. రెండవది ప్రవక్త అని గ్రహించింది. మూడవది క్రీస్తనబడిన మెస్సయ్య అని ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంది. ఆమేన్. మరి నీ జీవితంలో నీ బ్రతుకులో మార్పు రాకపోవటానికి, క్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం లేదో. లోక సంబంధమైన రాజకీయాల గురించి అనుభవం ఉంది, లోక సంబంధమైన వార్తల గురించి అనుభవం ఉంది. నీ జీవితంలో లోక సంబంధమైన పనులలో నీకు అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, పాడి సంపదలో, రకరకాలైన వాటిలో నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది.
కానీ నీ రక్షకుడు సృష్టికర్త అయిన యేసయ్యను గురించి నీవు ఎంత అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోగలిగావు, ఎంత అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోగలిగావు. నువ్వెంతగా యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానం నువ్వు సంపాదించుకుంటావో అంతగా కృప విస్తరిస్తుంది, అంతగా కృప విస్తరిస్తుంది. ఆయన గురించిన అనుభవ జ్ఞానాన్ని ఎంతగా నువ్వు సంపాదించుకుంటావో అంతగా సమాధానం విస్తరిస్తుంది. ఆమేన్ చెప్పండి. అంతగా సమాధానము విస్తరిస్తుంది. ఆయన గురించిన అనుభవ జ్ఞానం నీకు లేనంత కాలం కృప పొందుకోలేవు. కృప విస్తరించదు, కృప విస్తరించదు, కృప విస్తరించదు, సమాధానం విస్తరించదు. నువ్వు ఆయన గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే కృప విస్తరిస్తుంది. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? నిన్ను రక్షించేదిగా ఉంటుంది. ఆ కృప నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితంలో కావలసిన వాటినన్నిటినీ అనుగ్రహించేదిగా ఉంటుంది. ఒక మాట చదువుతారా కృప గురించి? కృప విస్తరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఆమేన్. ఇక్కడ 3 విషయాలు రాసి ఉంచాడు. 3 విషయాలు రాసి ఉంచాడు. ఏంటయ్యా అంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేయను. ఆమేన్. కృప విస్తరించిన రోజున ఏం తెలుసు? నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆయన చిత్తాన్ని గూర్చిన మర్మము నీకు తెలియజేయబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆయన చిత్తాన్ని గూర్చిన మర్మం నీ జీవితంలో ఎప్పుడైతే కృప విస్తరించబడుతుందో అప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని గురించిన మర్మము నీకు బయలుపరచబడేదిగా ఉంటుంది. లేకపోతే ఆయన కృప విస్తరించకపోతే ఆయన చిత్తాన్ని గూర్చిన మర్మం నీకు తెలీదు. నువ్వు ఎలాగో బ్రతికేస్తావు. ఒక గురి లేనివాడుగా, ఒక గమ్యం లేనివాడుగా, ఒక విజన్ లేనివాడుగా బ్రతికేస్తావు. నిజంగా కృప విస్తరిస్తూ ఉంటే ఆయన చిత్తమును గురించిన మర్మము నీకు బయలుపరచబడుతుంది. ఉదాహరణకి బైబిల్లో ఆయన చిత్తాన్ని గురించిన మర్మం తెలుసుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఆమేన్. కొంతమంది ఉన్నారు. దాంట్లో మొదటివాడు యోసేపు. చెప్పండి. యోసేపు దేవుని చిత్తాన్ని గురించిన మర్మమును తెలిసినవాడు. ఆమేన్. దేవుని చిత్తాన్ని గురించిన మర్మము ఎరిగినవాడు. ఎప్పటి నుంచి ఎరిగాడో తెలుసా? చిన్నప్పటి నుంచే. ఎప్పటి నుంచి? బాల్యము నుంచే ఎరిగినవాడు. అందుకే తన అన్నదమ్ములతో చెప్తాడు. ఏమనో తెలుసా? అన్నయ్య, మనమందరం కూడా కట్టెత్తకెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? కట్టెత్తకెళ్ళాం. మీ మోపులన్నీ
నా మోపు నిలబడి ఉంటే మీ మీ మోపులన్నీ ఏమైనాయో తెలుసా? నా యొక్క మోపుకి సాగిల పండి ఏమైనాయండి? సాగిల పండి. అంటే దేవుడు నన్ను అధికారిగా చేయబోతున్నాడా, మీరందరూ సాగిలు పడేటట్లుగా చేయబోతున్నాడు అని ఆయన ఒక ప్రత్యక్షత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని గురించిన మర్మం అతడు తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. ఇదిగో యోసేపు, నిన్ను ఒక అధికారిగా చేయబోతున్నాను, నిన్ను ఒక ఏలికగా చేయబోతున్నాను అని చిన్న బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఆయన చిత్తాన్ని గురించిన మర్మాన్ని యోసేపుకు తెలియజేశాడు. ఆమేన్. యోసేపుకు తెలియజేశాడు, ఇదిగో నిన్ను అధిపతిగా నేను చేయబోతున్నాను. రానున్న దినాల్లో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఏలికగా ఉంటావు. ఎలా ఉంటావు? దేశాన్ని పరిపాలించే ఒక ఏలికగా నువ్వు ఉంటావు అని దేవుడు తెలియజేశాడు. ఆ గురి కలిగి, ఆ ప్రత్యక్షత కలిగి అతడు ఆ గురి వైపు ప్రయాణం చేయసాగాడు. ఆమేన్. ఆ విజన్ వైపు అతని జీవితాన్ని కొనసాగించాడు. నీ జీవితంలో కృప విస్తరిస్తే నీ జీవితంలో ఏం తెలుస్తుందో తెలుసా? ఆయన చిత్తాన్ని గురించిన మర్మం నీకు తెలియజేయబడతాయి. ఆమేన్. ఆయన చిత్తాన్ని గురించిన మర్మం తెలియచేయబడుతుంది. నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడా, నీ కుటుంబంలో దేవుడు ఏం చేయబోతున్నాడో, ఇదిగో నీ పిల్లల జీవితాల్లో ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన చిత్తాన్ని గురించిన మర్మం నీకు తెలియచేయబడుతుంది. ఈ రోజున నీకు తెలియపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నీకు లేదా? ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం లేదు. అందుకే కృప విస్తరించబడట్లేదు. కాబట్టి ఆయన చిత్తాన్ని గురించిన మర్మం నీకు తెలియట్లా. నిజంగా నీ మీద కృప విస్తరింపబడుతూ ఉంటే ఆయన చిత్తాన్ని గురించిన మర్మం నీకు బయలుపరచబడుతుంది. మీరు చూడండి, యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఐగుప్తుకి అమ్మబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు, సెరసాల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఆ సెరసాల్లో కూడా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాడు. అప్పుడు ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరోకి ఒక కల వచ్చేటట్లుగా చేశాడు. ఒక రాత్రి ఆ ఫరో కలగని ఉదయాన్నే లేచిపోయి కలత చెంది ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించి ఆ జ్ఞానులతో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? నేను రాత్రి ఒక కల కన్నాను. ఆ కల భావం ఏంటో మీరు చెప్పండి. ఒక కల కాదు, 2 కళలు చెప్పండి. 2 కళలు నేను కన్నాను. ఆ కళల భావం ఏంటో నాతో చెప్పండి. అయ్యా, ఏం కలగన్నారయ్యా అంటే, నేను చూస్తూ ఉండగా 7 కంకెలు మొలిసినాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసా? పుష్టిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? పుష్టిగా ఉన్నాయి. 7 కంకులు పుష్టిగా ఉన్నాయి. తర్వాత నేను చూస్తూ ఉండగా మరొక 7 కంకులు పుట్టినాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసా? పేలగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? బలహీనంగా ఉన్నాయి. విచిత్రం ఏంటి అంటే, బలహీనమైనటువంటి కంకులు బలమైన కంకుల్ని తినివేసినాయి. ఏం చేసినాయి అండి? బలమైన కంకులు తినివేసినాయి కానీ అవి బక్కగానే ఉన్నాయి. నాకు మెలకు వచ్చేసినాయి. మరొక కలగన్నా. ఆ కళ ఏంటో తెలుసా? నేను ఏటి గట్టి మీద ఉండగా ఏటిలో నుంచి ఒక పుష్టిగా ఉన్న ఆవులు 7 ఆవులు ఆ యొక్క ఏటిలో నుంచి పైకి వస్తూ ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నా. ఆ 7 ఆవులు పైకి వచ్చినాయి. తర్వాత మరొక 7 ఆవులు, బక్క చిక్కిన ఆవులు, బలహీనమైన ఆవులు, మరొక 7 ఆ ఏటిలో నుంచి బయటకు వచ్చినాయి. విచిత్రం ఏంటయ్యా అంటే, బలసిన ఆవులను బక్క చిక్కిపోయి బలహీనంగా ఉన్న ఆవులు తినివేసినాయి. ఆవులు మాంసాన్ని తింటాయా? మాట్లాడరే. మాంసాన్ని తింటాయా? కానీ ఇక్కడ విచిత్రం ఏంటయ్యా అంటే, ఆవులు తినేసినాయి, బలిసిన ఆవులు తినేసినాయి. తిన్నా కూడా ఎలా ఉన్నాయో తెలుసా? డొక్కలు ఏలాడేసుకుంటూ, పక్కటెముకలు కనపడుతూ, బక్క చిక్కిపోయే ఉన్నాయి.
ఇదేంటో నాకు అర్థం కాల, నాకు మరలా మెలకు వచ్చేసింది. ఇదిగో ఈ కళలు నేను కన్నాను, ఈ కళ భావాన్ని మీరు చెప్పాలి అని ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా రాజుగారు పోగు చేశారు. ఎవ్వరు కూడా చెప్పలా. అప్పుడు యోసేపుని తీసుకొచ్చారు. సెరసాల్లో ఉన్న యోసేపుని తీసుకువచ్చి అతనికి ప్రశస్తమైన వస్త్రాలు కట్టిపెట్టి రాజుగారు అడుగుతున్నాడు, అయ్యా నేను ఈ కలగన్నాను, ఈ కల భావం ఏంటంటే 2 కళల యొక్క భావం ఒకటే. జరగబోతున్నటువంటి సంగతులను నీకు దేవుడు బయలుపరిచాడు. అదేంటో తెలుసా? రానున్నటువంటి 7 సంవత్సరాల్లో పంటలు విస్తారంగా పండుతాయి, సమృద్ధిగా పండుతాయి. తర్వాత వచ్చే 7 సంవత్సరాలు దేశంలో కరువు రాబోతుంది. ఏం రాబోతుంది? కరువు రాబోతుంది. ఇదిగో అది నీకు దేవుడు ముందుగా బయలుపరిచాడు అని దేవుని చిత్తాన్ని గురించిన మర్మాన్ని యోసేపు బయలుపరిచాడు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? యోసేపు దేవుని గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వాడు. ఆయన దేవుని ఆత్మను కలిగిన వాడు. దేవుని ఆత్మను కలిగిన వాడు. దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఆయనకు ఉంది. అందుకనే దేవుడు ఆయన చిత్తాన్ని గురించిన మర్మాన్ని ఆయనకి బయలుపరిచిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. మరి దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో, నీ జీవితాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లలను గురించి, రానున్న దినాల్లో నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండబోతుందో నీవు గ్రహించగలుగుతున్నావా? గ్రహించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీకు కృప విస్తరించట్లా. ఏం విస్తరించట్లా? కృప విస్తరించట్లా. కృప విస్తరించిన రోజున నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని చిత్తాన్ని గురించిన మర్మము నీకు బయలుపరచబడుతుంది. యోసేపు యొక్క జీవితంలో మీరు చూడండి, ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన చనిపోవటానికి ముందు దినాల్లో యోసేపు ఏం చేశాడో తెలుసా? తన 2 పిల్లలని తీసుకుని వచ్చి యాకోబుని, క్షమించండి, యాకోబు దగ్గరికి తీసుకొస్తే యాకోబు ఏం చేశాడో తెలుసా? తన పిల్లల మీద, పెద్దవాడి మీద ఎడం చెయ్యి, చిన్నవాడి మీద కుడి చేయి పెట్టి ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. ఆశీర్వదించాడు. యోసేపు అడుగుతున్నాడు, నాన్నా ఇతడు చిన్నవాడు, ఇతడు పెద్దవాడు, నాన్న నీవు రివర్స్గా వేసావు చేతులు అంటే. నాకు తెలుసు. ఏమంటున్నాడండి? నాకు తెలుసు రానున్న దినాల్లో చిన్నవాడు గొప్పవాడు కాబోతున్నాడు. దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, వారి జీవితాన్ని నాకు బయలుపరుస్తున్నాడు అని యాకోబు చెప్తాడు. దేవుని చిత్తాన్ని గురించిన మర్మం ఎలా తెలిసింది అంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానం వారికి ఉంది కాబట్టి వారు దేవుని చిత్తాన్ని గురించిన మర్మాన్ని తెలుసుకోగలిగారు. ఆమేన్. మీరు అలా చదువుతూ ఉంటే దానియేలు మనకు కనపడతాడు. ఎవరండి? బైబిల్లో దేవుని చిత్తాన్ని గురించిన మర్మాన్ని తెలియజేసిన వాడు దానియేలు. బెల్షాజర్ రాజు దేవుని మందిరంలో ఉన్న వస్తువులను తీసుకువచ్చి త్రాగుబోతుల విందులో పెడితే ఆ రాత్రి పరలోకము నుంచి ఒక హస్తం వచ్చి మెనే టేకెల్ ఉపార్సిల్, చెప్పండి, మెనే టేకెల్ ఉపార్సిల్ అని ఒక గోడ మీద రాస్తే దాని మర్మాన్ని ఎవరు చెప్పారో తెలుసా? దానియేలు చెప్పాడు. ఆ దేశంలో బబులోను సామ్రాజ్యంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది తత్వవేత్తలు ఉన్నారు, ఎంతోమంది గార్డీ వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు కూడా ఆ యొక్క దేవుని గురించిన చిత్తాన్ని వారు చెప్పలేకపోయారు. దానియేలు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? దేవుడు నీ రాజ్యమును త్రాసులు వేచి చూడగా నువ్వు తేలిపోయావు, ఇదిగో నువ్వు మరణం కాబోతున్నావు. ఏమని చెప్పాడండి? మరణం కాబోతున్నావు అని చెప్పితే ఆ మర్మాన్ని ఎవరు చెప్పారో తెలుసా? దానియేలు చెప్పాడు. కారణం ఏంటయ్యా అంటే దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం ఆయనకుంది. ఆమేన్. నీకుందా? కలభావాన్ని చెప్పాడు, చేవ్రాతని కూడా చెప్పగలిగాడు దానియేలు. చెప్పగలిగాడు అంటే దేవుని చిత్తాన్ని గురించిన మర్మం
దేవుని చిత్తాన్ని గుర్చిన మర్మం. బైబిల్లో ఇంకా ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, దేవుని చిత్తాన్ని గుర్చిన మర్మాన్ని ఎరిగిన వారు. ఈ రోజున నీవు దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని చిత్తాన్ని గుర్చిన మర్మాన్ని తెలుసుకుందుగాక. ప్రభు నీకు బయలుపరచును గాక. ఎలా బయలుపరుస్తాడంటే ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆయన కృప విస్తరింపజేస్తాడు. ఏమి విస్తరింపజేస్తాడు? కృప విస్తరింపజేస్తాడు. విస్తరింపచేసినప్పుడు ఆయన గూర్చిన మర్మము నీకు, ఆయన చిత్తాన్ని గూర్చిన మర్మం నీకు బయలుపరచబడుతుంది. రెండు, ఇంకేం చేయబడుతుందో తెలుసా? అక్కడ రాయబడిన మాట, జ్ఞాన వివేచనలు కలుగుటకు కృప విస్తరించును. ఆమేన్. ఏంటండి? జ్ఞాన వివేచనలు. జ్ఞాన వివేచనలు కృప విస్తరించిన రోజున జ్ఞాన వివేచన కలిగి ఉంటారు. జ్ఞాన వివేచన కలిగి ఉంటారు. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటువంటి జ్ఞాన వివేచన కలిగి ఉంటారు. మరి ఈ రోజున ఏది మంచో ఏది చెడో నీకు తెలుస్తుందా? గుడ్డి చేలో పడినట్టు ఎటో వెళ్ళిపోతున్నావు, ఏదేదో చేసేస్తున్నావు, జ్ఞాన వివేచన లేనివాడగా నువ్వు బ్రతుకుతున్నావు. జ్ఞాన వివేచన కలిగి నువ్వు బ్రతకాలి. ఆమేన్. ఆ జ్ఞాన వివేచన ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు. ఒకరోజు బైబిల్లో ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పేరేంటి అంటే సొలొమోను. చెప్పండి, సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన దగ్గరికి ఒక సమస్య వచ్చింది. రాజా, మీరే మాకు న్యాయం తీర్చాలి అని ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఏంటి అంటే ఆ ఇద్దరు స్త్రీల యొక్క వాదన ఏంటంటే ఇద్దరు కూడా ప్రసవించారు. ప్రసవించి వారు ఇద్దరు పిల్లలకు ఒక ఆమె బాబుని కంది, మరొక ఆమె బాబుని కంది. ఇద్దరు కూడా మగబిడ్డల్ని కన్నారు. ఇద్దరు ఒకే చాటున వారు ప్రసవించారు. విచిత్రం ఏంటి అంటే ఒక ఆమె నిద్రలో తన బిడ్డ మీద పడింది. ఏమైంది? బిడ్డ మీద పడింది. బిడ్డ చనిపోయింది. రెండో ఆమె నిద్రలో ఉంది, గాఢ నిద్రలో. చనిపోయినటువంటి బిడ్డ యొక్క తల్లి కొంచెంసేపటికి లేచింది. ఏంట్రా గట్టిగా తగులుతుంది అని చూసి, అమ్మో బిడ్డ మీద పడిపోయాను, బిడ్డ చనిపోయాడు అని తెలుసుకుని ఏం చేసిందో తెలుసా? గబగబా లేచి చనిపోయిన బిడ్డని బ్రతికి ఉన్నటువంటి బిడ్డ యొక్క తల్లి ఒడిలో పడుకోబెట్టి ఆ బ్రతుకున్న బిడ్డను తీసుకొచ్చి తన ఒడిలో తన పక్కలో పడుకోబెట్టుకుంది. ఉదయం అయింది. ఇద్దరు లేచారు. పిల్లల్ని చూసుకుంటున్నారు. పిల్లల్ని చూసుకుంటే ఒక ఆమెమో పిల్లోడిని పట్టుకుని ఎత్తుకుంది. రెండో ఆమెమో పిల్లోడు చనిపోయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? పిల్లోడు చనిపోయి ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి చూసింది, పరీక్షించి చూసింది. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ తన బిడ్డ. నా బిడ్డ అక్కడ ఉన్నాడు. ఇదిగో నా బిడ్డను నీవు తీసేసుకున్నావు, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ అని ఆ తల్లి చెప్తుంది. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఈ బిడ్డ, బతుకున్న బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అనుకుంటున్నారు. ఇది రాజుగారి దగ్గరకు వచ్చింది. ఇద్దరు కూడా వచ్చారు. అయ్యా, మీరే మాకు న్యాయం చెప్పాలి అని చెప్పారు. మీరే మాకు న్యాయం చెప్పాలని రాజుగారిని అడిగితే, అమ్మా ఏంటి సమస్య అని అడిగితే, అయ్యా మేమిద్దరం ఒకేసారి ప్రసవించాము, ఇద్దరం కూడా మగపిల్లలను కన్నాము, ఇద్దరం కూడా ఒకే చోటనున్నాము. ఇది రాత్రి నిద్రలో తన బిడ్డ మీద పడిపోయింది, బిడ్డ చనిపోయాడు. చనిపోయిన బిడ్డని నా యొక్క మంచం మీద పడుకోబెట్టి నా కౌగిల్లో ఉన్న బిడ్డను తీసుకుని తన కౌగిల్లో పడుకోబెట్టుకుంది. చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా దగ్గర పడుకోబెట్టిందయ్యా. ఇప్పుడు అడుగుతుంటే బ్రతికున్న బిడ్డే నా బిడ్డ అని చెప్తుంది
అని రాజుగారికి చెప్పింది. ఏమేమని చెప్తుందో తెలుసా? చనిపోయిన బిడ్డ తల్లి ఏమని చెప్తుందో తెలుసా? బ్రతికున్న బిడ్డే నా బిడ్డ, చనిపోయిన బిడ్డే ఆమె బిడ్డ అని రాజుగారితో చెప్తుంది. రాజుగారు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి మంత్రి గారిని పిలిచి, మంత్రి ఒక పెద్ద కత్తి తీసుకురా అన్నాడు. ఏమన్నాడు? పెద్ద కత్తి తీసుకురా అన్నాడు. పెద్ద కత్తి తీసుకొని వచ్చేసరికి ఆ బిడ్డని 2 ముక్కలు చేయి అన్నాడు. ఏమన్నాడు? 2 ముక్కలు చేయి. 2 ముక్కలు చేసి చిరుకొక ముక్క ఇచ్చి అని మంత్రి గారితో చెప్తే ఆ బిడ్డ తల్లి, బ్రతికి ఉన్న బిడ్డ తల్లి ఏమందో తెలుసా? రాజా, ఆ బిడ్డను చంపొద్దు. ఏమంది? ఆ బిడ్డను చంపొద్దు, ఆమెకే ఇచ్చే, కనీసం ఆమె దగ్గరన్నా బ్రతికుంటాడు నా బిడ్డ, అంతేగాని నా బిడ్డను చంపొద్దయ్యా అని ఆ తల్లి చెప్తే ఈ తల్లి ఏమంటుందో తెలుసా? రాజుగారు 2 ముక్కలు చేయండి. ఏమంటుంది? 2 ముక్కలు చేయండి, సమానంగా ఇవ్వండి అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తన బిడ్డ చనిపోయాడు కాబట్టి ఆ తల్లి బిడ్డ కూడా చనిపోవాలన్న ఉద్దేశంతో 2 ముక్కలు చేయమంటుంది. రాజుగారు గ్రహించాడా? ఆ బిడ్డని ఏం చేయమాకండి, ఇదిగో చంపొద్దు అని చెప్పిన తల్లికి ఆ బిడ్డని ఇచ్చేయండి, చంపేయండి అని చెప్పిన తల్లి అసలు తల్లి కాదు. ఎందుకంటే తన బిడ్డ ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి తన బిడ్డ కూడా చనిపోవాలన్న ఆలోచనతో ఏమో చెప్తుంది 2 ముక్కలు చేయమని. కాబట్టి ఇదిగో ఆమెకు ఆ బ్రతికున్న బిడ్డని ఇచ్చేయండి, ఆ తల్లికి ఆ బిడ్డని ఇచ్చేయండి అని చెప్తే మంత్రి గారు అసలైన తల్లికి ఆ బిడ్డని ఇచ్చాడు. ఆమేన్. అంత వివేచన జ్ఞానం ఎలా సంపాదించాడు అంటే సొలొమోను దేవుని దగ్గర నుంచి జ్ఞాన వివేచనలు పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? జ్ఞాన వివేచనలు. ఆయన ఒక రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, నీ ప్రజల మీద నన్ను రాజుగా చేసావు, ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞాన వివేచనలు కలగచేయి. ఏం కలగజేయమని ప్రార్థన చేశాడు? జ్ఞాన వివేచనలు కలగచేయమని ప్రార్థన చేస్తే ఆ రోజు దేవుడు ప్రత్యక్షమై, అయ్యా సొలొమోను, నీకు జ్ఞాన వివేచనలే కాదు, ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాత, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని దేవుడు దీవించిన వాడుగా ఉన్నాడు. జ్ఞానాత్మతో నింపాడు, జ్ఞాన వివేచనతో నింపాడు. ఏది మంచో ఏది చెడో గ్రహించగలిగిన జ్ఞాన వివేచనలతో సొలొమోనుని నింపాడు. కారణం ఏంటి అంటే సొలొమోను కూడా మొదటిలో దేవుని గుర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వాడు. ఆమేన్. అందుకే కృప విస్తరించింది, అందుకే జ్ఞాన వివేచనలు కలిగి న్యాయం తీర్చగలిగాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా కృప విస్తరించినప్పుడు జరిగే సంఘటన ఏంటో తెలుసా? ఆ సంఘటన ఏంటో తెలుసా? జ్ఞాన వివేచనలు కలుగుతాయి. ఆమేన్. మరొక మాట చెప్పనా? చూడండి, కృప విస్తరించిన రోజున జరిగేది ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమేన్. కృప విస్తరించిన రోజున ఏం జరుగుతుందో తెలుసా? అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. ఏం కలిగి? చెప్పండి అందరూ. సర్వ సమృద్ధి కలుగుతుంది. ఆమేన్. ఇప్పుడు సర్వ సమృద్ధి కలుగుతుందండి? కృప విస్తరించినప్పుడు. ఏం విస్తరించినప్పుడు? కృప విస్తరించినప్పుడు నీ జీవితంలో జరిగేది ఏమిటి అంటే, అన్నిటిలో ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉంటారు. ఆమేన్. నీ జీవితంలో దేవుని కృప విస్తరించినప్పుడు అన్నిటిలో, ఒక దాంట్లో కాదు,
జ్ఞానంలో, వివేచనలో, ఆలోచనలో, సాత్వికంలో, అన్నిటిలో కూడా నువ్వేం కలిగి ఉంటావో తెలుసా? సర్వసమృద్ధి. చెప్పండి, చెప్పండి. అమ్మ బాబోయ్, ఎందుకు మీరు ఆ మౌన వ్రతం వహించారు? మీరు ఒప్పుకున్న దానికి దేవుడు ప్రధాన యాజకుడై ఉంటాడు. మందిరంలో నిరుత్సాహంగా, బద్ధకంగా, సోమర్తనంగా కూర్చోకూడదు. ఎలా ఉండాలో తెలుసా? యాక్టివ్గా ఉండాలి. ఎలా ఉండాలి? మరి విశ్వాస పలుకులేయి మొదట్లో బాగానే ఆమేన్ అనోళ్ళు, హల్లెలూయా అనోళ్ళు. ఇప్పుడేమో వచ్చింది మాయరోగం. మాయరోగం ఏమొచ్చింది? కృప విస్తరించే కొద్ది, యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానం సంపాదించుకున్నప్పుడు దేవుని కృప మీ ఎడల విస్తరిస్తుంది. ఏం విస్తరిస్తుంది? కృప విస్తరిస్తుంది. కృప విస్తరించిన రోజున నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? అన్నిటిలో ఎల్లప్పుడూ కూడా సర్వసమృద్ధి కలిగి ఉంటాం. ఆమేన్. ఈ రోజున సమృద్ధి లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? కృప లేదు. ఏం లేదు? కృప లేదు. కృప విస్తరించట్లా. సమృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. ఏమనో తెలుసా? ఎల్లప్పుడూ అన్నిటిలోనూ సర్వసమృద్ధి గలవారై ఉంటారు. మరి దేవుని వాక్యం అబద్ధమా? చెప్పండి. దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా నమ్మదగినది. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీ జీవితాల్లో ఆయన కార్యాలు చేయగలిగిన సమర్థుడు. మరి నీ జీవితంలో ఎందుకు సమృద్ధి లేదు? ఎందుకు సమృద్ధి లేదు? ఎప్పుడు ఏమంటావు తెలుసా? లేదు లేదు అన్న పాటే పాడతావు. దేవదాస్ అయ్య గారు చక్క చెప్పాడు ఒక రోజున. అందరికి వచ్చిన పాట ఏంటంటే, సింగర్ల కానోళ్ళకి కూడా వచ్చిన పాట ఏంటో తెలుసా? లేదు 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 అని పాడతారంట. ఈరోజు నీ నోట లేదు 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 అన్న మాట రావటానికి కారణం ఏంటో తెలుసా? కృప విస్తరించట్లా. ఏమవట్లా? కృప విస్తరించట్లా. నీలో కృప విస్తరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అన్ని వేళలా, ఎల్లప్పుడూ, అన్నిటిలో సర్వసమృద్ధి కలిగి ఉంటావు. ఆమేన్. సమృద్ధి కలిగి ఉంటావు. ఆ కృప విస్తరించాలి అంటే నీ జీవితంలో ఏం కావాలో తెలుసా? నీ దేవుని గురించి అనుభవ జ్ఞానాన్ని కలిగిన వాడగా ఉండాలి. ఆమేన్. మరి యేసయ్యను గురించి నీకు ఎంత అనుభవం ఉంది అమ్మా? ఎంత అనుభవం ఉంది? అన్నిటిలోనూ సర్వసమృద్ధి కలవారై ఉంటారట. కృప విస్తరించే రోజున ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు సత్కార్యాలు చేస్తావు. ఏ కార్యాలు? నీలో మంచి క్రియలే కనపడతాయి. దుష్ట క్రియలు కనపడవు, పాపపు క్రియలు ఉండవు. కృప విస్తరిస్తుంది అంటే, ఒక వ్యక్తిలో కృప విస్తరిస్తుంది అంటే నువ్వేం చేస్తావో తెలుసా? ఎల్లప్పుడూ సత్క్రియలు చేసేవాడుగా ఉంటావు. ఉత్తమమైన క్రియలు. ఏ క్రియలు? ఉత్తమ క్రియలు అంటే మంచి కార్యాలు. ఏ కార్యాలు? మంచి కార్యాలు చేసేవాడుగా ఉంటావు. ఈ రోజున నువ్వు ఉత్తమమైనటువంటి కార్యాలు చేయలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో కృప విస్తరించట్లా. నువ్వు యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. యేసయ్య యొక్క వ్యక్తిత్వం ఏంటి? ఆయన మహిమ ఏంటి? ఆయన ప్రభావం ఏంటి? ఆయనను గురించిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. నీ దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభావం కలిగిన వాడో, ఎంత సాత్వికుడో, ఎంత దీనుడో నువ్వు తెలుసుకోగలిగావా? ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎలాంటిడో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమాధానంగా ఉండగలిగిన వాడు. ఆమేన్ చెప్పండి. నెమ్మదిగా ఉండగలిగిన వాడు. చుట్టూ ప్రకంపనాల మధ్యలో కూడా ఎలా ఉంటాడో తెలుసా? నెమ్మదిగా ఉంటాడు.
ఆయన వెళుతున్నటువంటి ధోని మీద పెద్ద తుఫాను వస్తే అందరూ భయపడిపోతూ ఉంటే, కలవరం చెందుతూ ఉంటే, ఆయన మాత్రం అమరం మీద తల పెట్టుకుని తలవాల్చుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? నెమ్మదిగా ఉన్నాడు ఆయన. అందరూ కలవరం చెందుతున్నారు, భయపడుతున్నారు. ప్రభు లేచి ఏమంటాడో తెలుసా? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు? ఏమంటాడండి? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు? తుఫాను వచ్చింది. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి విశ్వాసి జీవితంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి. చిన్నే కాదు. యేసయ్య ఉన్న ధోని మీదకే పెద్ద తుఫాను వచ్చింది. నీలో యేసయ్య ఉంటే, నీ జీవితంలో యేసయ్య ఉంటే పెద్ద తుఫాను వస్తుంది. ఏమొస్తుంది? పెద్ద తుఫాన్లు వస్తాయి. కానీ అప్పుడు కూడా నువ్వు ఎలా ఉండగలుగుతావు తెలుసా? నెమ్మదిగా ఉండగలుగుతావు. ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నీకున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడండి? ఆయన నెమ్మదిగా ఉండగలిగాడు, ప్రశాంతంగా ఉండగలిగాడు. నిద్రపోతున్నాడు, ఓరిగాలులు వస్తున్నాయి, అలల చేత ధోని కొట్టబడుతుంది, అలలకి ధోని అటు ఇటు ఊగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఊగులాడుతూ ఉన్నా కూడా ఆయన నిద్రపోతున్నాడు. ఉయ్యాల్లో కూర్చున్నట్టు ఉంది ఆయనకి. ఎక్కడ? ఉయ్యాల్లో కూర్చున్నట్టుగా. చిన్నపిల్లలు ఉయ్యాల్లో కూర్చుంటే ఎలా నిద్రపోతారో అలాగ నిద్రపోతున్నాడు. అలా ఆ ధోని అటు ఇటు అల్లాడిపోతుంది, కానీ ఆయన మాత్రం నిద్రపోతున్నాడు. ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం కలవరం లేదా. నువ్వు అది గమనించగలిగితే యేసయ్యను గూర్చిన అనుభవ జ్ఞానం ఏంటంటే తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో ఆయన నెమ్మదిగా ఉంటాడు. నీ జీవితంలో కూడా ఆయన్ను గూర్చిన అనుభవ జ్ఞానం సంపాదించుకుంటే ఆయన ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగూ బ్రతకగలుగుతావు. ఆ అనుభవాన్ని సంపాదించుకుంటావు. నా ప్రభు నెమ్మదిగా ఉన్నాడు, తుఫాన్లో నెమ్మదిగా ఉన్నాడని నెమ్మదిగా ఉండగలుగుతావు. ఇంకొక మాట చెప్పనా? యేసయ్యను వెంబడిస్తున్న 12 మంది శిష్యుల్లో ఒకడు యోధా ఇస్కరియోతు. ఎవరండి? యోధా ఇస్కరియోతు. వాడేం చేశాడు తెలుసా? యేసయ్యను అమ్మేశాడు. ఏం చేశాడు? యేసయ్యను అమ్మేసాడని సంగతి తెలుసు కూడా ఆయన్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆఖరి క్షణంలో కూడా యోధా ఇస్కరియోతు పాదాలు కడిగిన వాడుగా ఉన్నాడు. అంటే యేసయ్యను గూర్చి యేసయ్యలో ఉన్నది ఏంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. మనలోనండి మనకు మేలు చేతి ప్రేమిస్తాం. ఎవడైనా ద్వేషించాడనుకో ఆడిని ఇంకా ద్వేషిస్తాం, ఇంకా అసూయపడతాం, ఇంకా ఆడి మీద ఏం చేస్తామో తెలుసా? కోపంతో, పగతో ఉంటాం. యేసయ్య అలా లేడు. వీడు అప్పచెప్పాడు, వీడు అమ్మేశాడన్న సంగతి తెలుసు. సంగతి తెలిసి ఆయన ఏం చేసాడు తెలుసా? రొట్టెని విరిచి వాడి చేతిలో పెట్టి, సోదరుడా నువ్వు చేయాలనుకున్నది తొందరగా చేయి. ఏమన్నాడు? స్నేహితుడా నువ్వు చేయాలనుకున్నది తొందరగా చేయి అన్నాడు. అప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? స్నేహితుడా అని పిలుస్తున్నాడు. నీ జీవితంలో అలా ఉండగలుగుతున్నావా? ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం, సొంత వారే ఆయన్ని తృణీకరిస్తే ఆయన ఫీల్ అవ్వలా. ఏం చేయలా? ఫీల్ అవ్వలా. మనమైతే ఎలా ఉంటాం? నీ భార్య నిన్ను తృణీకరించింది అనుకో, పట్టించుకోలేదనుకో, ఏం చేస్తావు? తమ్ముడా డ్యూటీకి వెళ్ళి వచ్చావు, లేకపోతే పనికి వెళ్ళి వచ్చావు, వచ్చేసరికి నీ భార్య పట్టించుకోకుండా సెల్ ఫోన్లో ఏయో షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే ఏయో చూస్తుంది. నువ్వు ఎలా ఉంటావు? కూల్గా ఉంటావా? ప్రశాంతంగా ఉంటావా? ఎండలో కాలిపోయావు, కాలుకుంటా వచ్చావు, వచ్చేసరికి నీకు ఎదురు రాకుండా, నీకు మంచినీళ్ళు ఇవ్వకుండా, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఎలా ఫీల్ అయిపోతావు? మాట్లాడరే. యేసయ్య అలా ఫీల్ అవ్వాలా. సొంత వారే, స్వజనులే ఆయన తృణీకరిస్తే ఆయన ఫీల్ అవ్వలేదండి. నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. నీ భర్త నిన్ను పట్టించుకోకపోతే ఎంత ఫీల్ అయిపోతావో,
ఎన్నిసార్లు గొణుగుతావో. పిలిస్తే పలకవా? ఊరోళ్ళు పిలితే ఎంత వయ్యారంగా పలుకుతావు. దిక్కుమాలనోడా ఏయో మాట్లాడతావు. కానీ యేసయ్య అలా మాట్లాడలా. యేసయ్య అలా మాట్లాడలా. కూల్గా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కూల్గా ఉన్నాడు. నీ జీవితంలో యేసయ్యను గురించిన అనుభవ జ్ఞానం, ఆయన ఎలా ఉన్నాడో, ఎలా బ్రతికాడో, ఎలాగా ఆయన ట్రీట్ చేశాడో, పరిస్థితుల్లో ఎలా ట్రీట్ చేశాడో నువ్వు గుర్తించగలిగితే నీవు కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో కృప విస్తరించినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? సమాధానంగా ఉండగలుగుతావు. ఎలా ఉండగలుగుతావు? సమాధానంగా ఉండగలుగుతావు. సమాధానంగా ఉండగలుగుతావు. ఇప్పుడు నీ జీవితంలో సమాధానం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నీకు లేదా? ఆయన వ్యక్తిత్వం నీకు తెలీదు. ఆయన మనస్సు నీకు తెలీదు. ఆయన యొక్క స్వభావం ఏంటో నీకు తెలీదు. అందుకనే సమాధానంగా ఉండలేకపోతున్నావు. సమాధానంగా ఉండలేకపోతున్నావు. ఈ రాత్రైనా నీ దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుందువు గాక. ఈ రాత్రి ఆయన గురించిన సమాధానం నువ్వు సంపాదించుకోగలిగితే నీ జీవితంలో ఏం జరుగుతుందయ్యా అంటే, ఏం జరుగుతుంది? నీ ఎడల కృప సమాధానము విస్తరిస్తుంది. ఏమవుతుంది? కృప సమాధానం నీ జీవితంలో విస్తరించేదిగా ఉంటుంది. రెండు, కృప విస్తరించినప్పుడు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని గూర్చిన మర్మం నీకు బయలుపరచబడుతుంది. జ్ఞాన వివేచనలు కలిగి నువ్వు బ్రతుకుతావు. మూడో, కృప విస్తరించిన రోజున నీ జీవితంలో అన్నిటిలోనూ ఎల్లప్పుడూ సర్వసమృద్ధి కలిగి నువ్వు బ్రతుకుతావు. సర్వసమృద్ధి కలిగి బ్రతుకుతావు. ప్రతి సత్కార్యాన్ని నువ్వు చేయగలుగుతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తుదాం. మోకరించండి, చేతులు ఎత్తండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, ఇంతకాలం నీ మందిరానికి వస్తున్నాను కానీ